ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యంతో దేవుడి దినం మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటలన్నీ పుట్టం పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధికుడు అవదు. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మాటలన్నీ పుట్టం పెట్టబడినవి అంటే పరిశుద్ధమైనవని అర్థము. చూడండి, మనం గమనించినప్పుడు దేవుని మాట చాలామంది నమ్మలేరు. మనుషుల మాటలైతే వాళ్ళు ఈజీగా నమ్ముతారు, మనుషులు నమ్మేటట్టుగా మాట్లాడతారు. అది అపవాది యొక్క కుయుక్తి అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా, అవ్వతో మాట్లాడి మోసం చేశాడు. ఇటు చూడు, ఇది విన్నావా, ఇది తిన్నావా అని చెప్పినప్పుడు ఆమె దాన్ని చూచి అపవాది మాట యొక్క కుయుక్తిలో చిక్కుబడి ఆమె దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన ప్రతి మాట అది అన్నీ కూడా పరిశుద్ధమైన మాటలే. దాంతో కూడా ఏం చేర్చకూడదు, ఏం తీసివేయకూడదని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ దేవుని మాట మీద ఆధారపడాలి. దేవుడే మాట్లాడతాడు మాతో. పరిశుద్ధ గ్రంథములో ఈ విషయంలో ఏం చెప్పబడి ఉన్నది, ఏం రాయబడి ఉన్నది, దేవుడి సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఏ మాట మనకి ఇస్తారు, దేవుడు ఏమంతా మాట్లాడతాడు అనే విషయము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎవరి మాటకి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే లోక సంబంధమైన మాటలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? చిన్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే నమ్ముతారు, ఇంకెవరైనా చెప్తే అంతగా పట్టించుకోరు. మనకు తండ్రి దేవుడు, మనం పెద్దవాళ్ళం అయ్యాం, దేవుని మాట వినగలిగే స్థితికి వచ్చి ఉన్నాం. మరి మన తండ్రి అయిన దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచుతున్నామా? ఆయన మనకు మాట ఇచ్చి నెరవేర్చేవాడని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన సాటున నివసించేవాడిని దేవుడు రక్షించడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన ప్రభావమును మనం ఆశ్రయించి జీవించే వారంగా ఈ లోకంలో ఉన్నాడని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క చాటులో నుంచి, ఆయన నీడలో నుంచి, ఆయన కృపలో నుంచి మనం పక్కకు పోకూడదని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. ఈ 91 మరి దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలన్నీ పుట్టం వేయబడినవి అంటున్నాడు. చూడండి, మనం గమనిస్తే కీర్తనలు 12:6లో ఏమంటుందంటే, ఆయన మాటలు 7 మార్లు మట్టి మూసలో వేసి కరిగించి శుద్ధి చేసినటువంటి వెండితో సమానము అని అంటున్నాడు. శుద్ధిపరచినటువంటి వెండితో ఒక పాత్ర సిద్ధపరచబడునని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాట చాలా శ్రేష్టమైంది, విలువైంది. ఆయన నీకు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఎన్ని సంవత్సరాలు దాటినా ఆయన మనకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే మాట మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన మాటలతో కూడా మనం ముందుకు సాగాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. నిర్గమకాండలో మనం చూస్తే దేవుడు మాట ఇచ్చి ఇశ్రాయేలీయులకి అబ్రహాంతో ఇచ్చిన మాట 400 సంవత్సరం తర్వాత నెరవేర్చి మోషేని తీసుకొచ్చి ఆ వాగ్దత్త ప్రదేశంలోనికి ఆయన బిడ్డల్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 400 సంవత్సరాలంటే 4 తరాలు దాటిపోయింది. మనకు తెలియదు, కానీ దేవుడు మర్చిపోలేదు. ఆ ప్రజల యొక్క మొర ఆలకించి వాళ్ళని విడిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని మాటలో మనం ముందుకు సాగాలా, దేవుని మాటలతోనే మనం జీవించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట శ్రేష్టమైన మాట అని గుర్తించి విశ్వాసం ఉంచి ఆయన ఎదురు నుంచి ఆ మాటలు మనం పొందుకునేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. అబ్రహాంకు మాట ఇచ్చిన 4 సంవత్సరాల తర్వాత నువ్వు నెరవేర్చావు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు నా తండ్రి. మాకందరికీ నువ్వు నిత్య జీవంలో స్థానం ఉందని మాట ఇచ్చున్నావు నా తండ్రి. అనేక నివాసములు కలవని మాట ఇచ్చున్నావు నాయన. మమ్మల్ని కూడా నువ్వు తీసుకెళ్లే దేవుడు గనక నీ మాటలో విశ్వాసం ఉంచి నీ విలువైన మాటను మేము స్వీకరించుకొని నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి, అనేకులను నీ వైపు నడిపించడానికి నీ మాట ద్వారా మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె.